తిరిగి బీసీ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాష్ట్ర భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీని రాష్ట్ర భవన నిర్మాణ సమైక్య ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కార్మికుల సంక్షేమం, వారి సమస్యలు, జీవన భద్రతకు సంబంధించిన పలు అంశాలను బాబ్జీ దృష్టికి తీసుకువెళ్లి వినతి పత్రాన్ని అందజేశారు. కార్మికుల సమస్యలను విన్న బాబ్జీ వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. బాబ్జీ గారి నాయకత్వం, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత. భవన నిర్మాణ కార్మిక రంగ సమైక్య ప్రతినిధులు ఈరోజు కాకినాడ జిల్లా నుంచి, అలాగే కోనసీమ జిల్లా నుంచి, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మరి నా దగ్గర రావడం జరిగింది. ముఖ్యంగా 5వ తారీఖున జరిగిన మరి దీనికి సంబంధించి ఆ రోజు ముఖ్యమంత్రి గారి దగ్గర ఈ భవన నిర్మాణ కార్మికుల కోర్కెల మీద మమ్మల్ని అందరినీ కూడా ఒక రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు కార్మికుల ఆరోగ్యం మీద మీరందరూ ఒక విధి విధానం రూపొందించమని చెప్పడం జరిగింది. దాదాపుగా 35 నుంచి 45 సంవత్సరాల దాకా 6 లక్షల మంది ఉన్నారు. 7,50,000 మంది 50,000 మంది 45 సంవత్సరాలు దాటిన తర్వాత ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని ఏం చేయమంటారంటే దాన్ని మీ బోర్డు మీటింగ్ వేసుకునే నాటికి మీకు చెప్తాం. తప్పనిసరిగా వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళు ఎవరికైనా సరే ఇబ్బంది ఉంటే దాన్ని 2,50,000 ఆరోగ్యశ్రీలో వస్తుంది. కాబట్టి అది దాటి ఉంటే ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కానీ ఇవ్వడానికి సీఎం గారు మంచి మనసుతోటి ముందు ఆ కార్యక్రమం చేయమని చెప్పడం జరిగింది. అలాగే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఆ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఎందుకంటే భవన నిర్మాణ కార్మికుల పిల్లలు వాళ్ళలో మన భారతదేశంలో ఉండి చదువుకునే వాళ్ళు ఉన్నారు. అలాగే అబ్రాడ్ వెళ్ళి చదువుకునే వాళ్ళకి కూడా మద్దతు ఇవ్వాలంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని పూర్తిగా వాళ్ళకి అవగాహన అయ్యేలాగా ఏర్పాటు చేసి, ఏదైతే రిలయన్స్, అలాగే L&T, NCC, ఇంకో కంపెనీ ఏదో చెప్పడం జరిగింది, 4 కంపెనీల నుంచి ప్రతినిధులందరినీ మీరు కలిసి వాళ్ళతో కూర్చొని మాట్లాడి అక్కడ వర్క్ ఎలా జరుగుతుందో వాళ్ళ నుంచి గైడెన్స్ వీళ్ళకి ఇప్పించేలాగా చెయ్యాలని, అది స్కిల్ డెవలప్మెంట్ అంటే అని చెప్పడం జరిగింది. మాతృ మరణాలు, శిశు మరణాల నివారణలో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కీలక పాత్ర పోషిస్తుందని ఏలూరు జిల్లా గుండుగొలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని డాక్టర్ జాహ్నవి పేర్కొన్నారు. ప్రతి నెల 9, 10 తేదీల్లో నిర్వహించే PMSMA కార్యక్రమంలో భాగంగా గర్భిణీ స్త్రీలకు సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించి ప్రమాదకర గర్భాలను ముందుగానే గుర్తించి సురక్షిత ప్రసవానికి అవసరమైన చర్యలు చేపడుతున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శరణ్యతో కలిసి డాక్టర్ జాహ్నవి గుండుగొలను PHC పరిధిలోని 11 సచివాలయాలకు చెందిన సుమారు 80 మంది గర్భిణులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ప్రతి నెల 9వ తేదీన PMSMA, అలాగే 10వ తేదీన ఎక్స్టెండెడ్ PMSMA కార్యక్రమాల ద్వారా గర్భిణులకు నాణ్యమైన వైద్య సేవలు, అవసరమైన సలహాలు అందిస్తున్నామని వివరించారు. ఎవ్రీ మంత్ 9th మనము PMSMA ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. PMSMA ప్రోగ్రామ్ అంటే ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్. ఎవ్రీ మంత్ 9th ఎప్పటి నుండో చేస్తున్నాము. ఇది గవర్నమెంట్ ప్రోగ్రామ్. ఇందులో భాగంగా మేము మా చుట్టూ ఉన్నటువంటి 11 సచివాలయంలో గర్భిణీ స్త్రీలందరినీ కూడా ఇక్కడ పీల్చుకోవడం జరుగుతుంది. ఇంచుమించుగా 70 నుంచి 80 మెంబర్స్ వస్తారు. అందులో ఫస్ట్ 9వ తారీఖున ఎంతమంది వీలుంటే అంతమంది వస్తారు. ఎవరైనా మిస్ అయిన వాళ్ళని కూడా 10వ తారీఖున చూస్తాం. అది ఎక్స్టెండెడ్ PMSMA ప్రోగ్రామ్. ఇందులో భాగంగా మేము వచ్చిన గర్భిణీ స్త్రీలందరికీ కూడా OP సర్వీసెస్, IP సర్వీసెస్, ల్యాబ్ సర్వీసెస్, ఫార్మసీ, డెలివరీ ఇవన్నీ కూడా చేస్తాం. అందులో ఓపీలో భాగంగా OP మెడిసిన్ అంతా రాయడం కానీ, వాళ్ళకి కావాల్సిన బ్లడ్ టెస్ట్ అన్ని కూడా చేస్తాం. HB, యూరిన్, RBS, HIV, HbS80, HCV, VDRL, యూరిన్ పరీక్షలు. ఏదైనా యూరిన్ లో ఆల్బమిన్ గానీ, షుగర్ గానీ ఉంది అంటే ఫస్ట్ ఎపిథెలియల్ సెల్స్ పరీక్షలు కూడా చేస్తాం. ప్లస్ ఫీటల్ హార్ట్ రేట్, వచ్చిన గర్భిణీలు అందరూ కూడా ఫీటల్ హార్ట్ రేట్ చూడటము, ఆ వచ్చిన గర్భిణీ స్త్రీ కూడా ఆ బేబీ హార్ట్ బీట్ అనేది వినిపించడం జరుగుతుంది. ఇది తర్వాత వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఐరన్, ఫోలిక్ యాసిడ్, కాల్షియం, విటమిన్ C టాబ్లెట్స్, B కాంప్లెక్స్ అన్ని కూడా ఫార్మసీలో ఫ్రీగా ఇస్తాము. ఎవరైతే నెలలు నిన్న వాళ్ళు ఉంటారో, హై రిస్క్ లేకుండా ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ కూడా PHC డెలివరీకి మోటివేట్ చేసుకొని PHC లో 2 to 5 డెలివరీస్ పర్ మంత్ అనేది మేము చేస్తున్నాము. ప్రెగ్నెంట్ ఉమెన్ కి ఇవ్వాల్సిన జనరల్ ఇన్స్ట్రక్షన్స్ లో చాలా మందిలో మనం చూస్తున్నది ఏంటి అంటే రక్తహీనత చూస్తున్నాము, అనిమియా అంటాం దాన్ని. అందులో భాగంగా మేము ఐరన్, ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ ఇస్తున్నాము.
ప్లస్ దాంతో పాటు వాళ్ళు తింటేనే వాళ్ళకి రక్తం పెరుగుతుంది. సో ఐరన్ రిచ్ ఫుడ్ తీసుకోమని చెప్తున్నాం. ఐరన్ రిచ్ ఫుడ్ అంటే క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తాగడం, కానీ అందులో మనకు ఐరన్ ఎప్పుడు కూడా విటమిన్ సి తో ఉన్న ఫుడ్ తీసుకుంటే ఐరన్ అబ్జార్ప్షన్ త్వరగా ఉంటుంది. ప్లస్ కాల్షియం తో తీసుకోకూడదు. సో విటమిన్ సి తో ఫుడ్ తీసుకోమంటాం కాబట్టి మేము ఇచ్చే ఐరన్ టాబ్లెట్ తో పాటు విటమిన్ సి టాబ్లెట్స్ ఇస్తున్నాము. సో మీరు ఐరన్ ఫుడ్ తీసుకున్నప్పుడు కూడా విటమిన్ సి ఫుడ్ తీసుకుంటే కూడా మీకు ఐరన్ త్వరగా పెరుగుతుంది. సో క్యారెట్ బీట్రూట్ జ్యూస్ లో కొంచెం తేనె నిమ్మరసం వేసుకోవడము, దానిమ్మ, నల్ల ద్రాక్ష, బెల్లము, ఆకుకూరలు, మునగాకు కూడా చాలా త్వరగా మీకు రక్తం పెరుగుతుంది. సో అందరికీ కూడా ఎవరైనా అఫోర్డ్ చేయలేని వాళ్ళు ఉన్నా కూడా మునగాకు అంతటా దొరుకుతుంది కాబట్టి మునగాకు పొడి రోజు తిన్నాము, ఆకుకూర పప్పు రోజు తిన్నాము. ప్లస్ అంగన్వాడీలో మేము ఇచ్చే రేషన్ లో మీకు కాల్షియం ఇచ్చినటువంటి రాగి పౌడర్ ఇస్తున్నాము, బెల్లం చిక్కీలు ఇస్తున్నాము, అందులో కూడా మీకు ఐరన్ ఫుడ్ ఉంటుంది, ఖర్జూర పళ్ళు ఇస్తున్నాము, వాటి వల్ల కూడా మీకు ఐరన్ పెరుగుతుంది. ఇది ఐరన్ సంబంధించి. తర్వాత అందరికీ చాలా మంది కూడా యూరిన్ ఇన్ఫెక్షన్ చూస్తాం. ఫస్ట్ 3 నెలల్లో యూరిన్ ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ 3 months లో యూరిన్ ఇన్ఫెక్షన్ ఉండకూడదు. లాస్ట్ 3 months లో యూరిన్ ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల నెలలు నిండుకుండానే బేబీ డెలివరీ అయిపోవడం కానీ, అమ్నియోటిక్ ఫ్లూయిడ్ వల్ల బేబీకి ఇన్ఫెక్ట్ అవ్వడం వల్ల కానీ, తర్వాత ప్రీటర్మ్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి యూరిన్ ఇన్ఫెక్షన్ అన్నది మంచిది కాదు గర్భిణీ స్త్రీకి. దీనికోసం వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో వాటర్ ఇంటేక్ ఎక్కువ ఉండాలి. 3 to 4 liters వాటర్ తీసుకోవాలి. 3 liters వాటర్ తీసుకున్నా మిగతా 1 liter కూడా వాళ్ళు తీసుకున్న లిక్విడ్స్ నుంచి కంపెన్సేట్ అవుతాయి. అంటే 1 glass బటర్ మిల్క్, 1 glass లెమన్ జ్యూస్, 1 glass సబ్జా వాటర్, బార్లీ వాటర్, కొబ్బరి బోండం రోజు మార్చి రోజు ఒక్క బోండం మాత్రమే. ఇది ఇలా తీసుకోవడం వల్ల వాళ్ళకి యూరిన్ ఇన్ఫెక్షన్ రాకుండా మనం చాలా వరకు టాబ్లెట్ల వరకు వెళ్లకుండా వీళ్ళు జాగ్రత్తలు పాటిస్తున్నారంటే వాళ్ళకి యూరిన్ ఇన్ఫెక్షన్ కి దూరంగా ఉండొచ్చు. ప్లస్ అందరికి బీపీ కూడా లో బీపీలో ఉంటున్నారు. ఆ బీపీకి సంబంధించి కూడా వాళ్ళు వాటర్ బాగా తీసుకోవాలి. వాటర్ అనుకోండి, ఫ్లూయిడ్స్ తీసుకోండి. అప్పుడు బీపీ పెరగకుండా ఉంటుంది. చాలా మంది రీలింగ్ కంప్లైంట్ చెప్తున్నారు, అంటే కళ్ళు తిరగడము. బీపీ డౌన్ అయిన వాళ్ళలోనే కళ్ళు తిరగడం జరుగుతుంది. సో వాళ్ళకు కూడా ఫ్లూయిడ్స్ ఎక్కువ. హైదరాబాద్ ఉప్పరపల్లిలోని మారుతి సుజుకి కారు సర్వీసింగ్ సెంటర్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సర్వీసింగ్ సెంటర్లో తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పరిసర ప్రాంతాల్లో మంటలు వ్యాపించడంతో వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో 2 కార్లు దగ్ధమయ్యాయని, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలియజేశారు. షోరూం వెనుక భాగంలో నిల్వ ఉంచిన స్క్రాప్ సామాగ్రి అంటుకోవడంతో మంటలు చెలరేగి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమైన సీఎం చంద్రబాబు నేతృత్వంలోని బృందం. రాష్ట్ర పునర్నిర్మాణం, ఆర్థికాభివృద్ధి, పారిశ్రామిక ప్రగతి ధ్యేయంగా భేటీలు. తిరుమల లడ్డూ వ్యవహారంతో చంద్రబాబు వికృత రాజకీయాలు పరాకాష్ఠకు చేరుకున్నాయన్న కేకే రాజు. శ్రీవారిని రాజకీయాల్లోకి లాగి లబ్ధి పొందాలని చూడడం సిగ్గుచేటని వ్యాఖ్య. కాకినాడ జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రాలలో మహాశివరాత్రి ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు. మీడియా సమావేశంలో వెల్లడించిన జిల్లా కలెక్టర్ షణ్మోహన్, ఎస్పీ బిందు మాధవ్. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.